సాహితీ మిత్రులకు నమస్కారం. వనజ తాతినేని కవిత్వానికి స్వాగతం. విభిన్న కథల కవిత్వాల సమాహారం వనజ తాతినేని. మిత్రులారా, ఈరోజు హృదయమైన కవిత్వాన్ని వినిపించబోతున్నాను. చాలా చిన్నది, తప్పకుండా పూర్తిగా వినండి. కాలం ఎంచుకున్నది, హృదయం నిలుపుకున్నది. కవిత వినండి. కాలం ఎంచుకున్నది, హృదయం నిలుపుకున్నది. అనుమతి లేకుండా వచ్చే ఋతువుల వలె మీ దారిలో ఎవరు తారసపడతారో కాలమే నిర్ణయిస్తుంది. అనుమతి లేకుండా వచ్చే ఋతువుల వలె మీ దారిలో ఎవరు తారసపడతారో కాలమే నిర్ణయిస్తుంది. అది మీ సాధారణ రోజుల్లోకి అపరిచితులను పంపి చిన్ని చిన్ని క్షణాలను మరపురాని అధ్యాయాలుగా మారుస్తుంది. అది మీ సాధారణ రోజుల్లోకి అపరిచితులను పంపి చిన్ని చిన్ని క్షణాలను మరపురాని అధ్యాయాలుగా మారుస్తుంది. కానీ హృదయం, ఆ నిశ్శబ్దమైన మొండి హృదయం ఎవరు నిలిచి ఉంటారో నిర్ణయిస్తుంది. కానీ హృదయం, ఆ నిశ్శబ్దమైన మొండి హృదయం ఎవరు నిలిచి ఉంటారో నిర్ణయిస్తుంది. ఒకరిని దగ్గరగా ఉంచుకునేది క్యాలెండర్ కాదు. ఒకరిని దగ్గరగా ఉంచుకునేది క్యాలెండర్ కాదు. బంధాన్ని శాశ్వతం చేసేది గడియారం కాదు. ఈ ఆత్మ నా సొంత ఇల్లులా అనిపిస్తోంది అని గుసగుసలాడే భావనే అది. ఒకరిని దగ్గరగా ఉంచుకునేది క్యాలెండర్ కాదు. బంధాన్ని శాశ్వతం చేసేది గడియారం కాదు. ఈ ఆత్మ నా సొంత ఇల్లులా అనిపిస్తోంది అని గుసగుసలాడే భావనే అది. కాలం మీకు వేలాది ముఖాలను పరిచయం చేయవచ్చు, కానీ మీ హృదయం గుర్తుంచుకోవటానికి కొన్నింటిని మాత్రమే ఎంచుకుంటుంది. కాలం మీకు వేలాది ముఖాలను పరిచయం చేయవచ్చు, కానీ మీ హృదయం గుర్తుంచుకోవటానికి కొన్నింటిని మాత్రమే ఎంచుకుంటుంది. కొందరు హడావిడి వానలా వచ్చి వెళ్ళిపోతుంటారు. కొందరు హడావిడి వానలా వచ్చి వెళ్ళిపోతుంటారు. మరికొందరు రోజు మీ చర్మంపై పడే సూర్యరశ్మిలా నిలిచిపోతారు. కొందరు హడావిడి వానలా వచ్చి వెళ్ళిపోతుంటారు. మరికొందరు రోజు మీ చర్మంపై పడే సూర్యరశ్మిలా నిలిచిపోతారు. చివరికి జీవితం అంటే ఏమిటంటే మీరు అనుకోకుండా కలిసిన వారి గురించి కాదు, మీ హృదయం వదులుకోవటానికి నిరాకరించిన వారి గురించే. చివరికి జీవితం అంటే ఏమిటంటే మీరు అనుకోకుండా కలిసిన వారి గురించి కాదు, మీ హృదయం వదులుకోవటానికి నిరాకరించిన వారి గురించే. కాలం ఎంచుకున్నది, హృదయం నిలుపుకున్నది. జస్వీందర్ చాహల్ రచించిన కవితకు తెలుగు స్వేచ్ఛానువాదం విన్నారు కదా. మిత్రులారా, ఈ కవిత్వం మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. విభిన్న కథల కవిత్వాల సమాహారం వనజ తాతినేని. పూర్తిగా విన్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు. నమస్తే.